అందరికీ నమస్కారం. శివపురాణం సిరీస్కి స్వాగతం. నైమిసారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు చెప్తున్న కథలను మనం చెప్పుకుంటున్నాం. నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన మన్మధుడి వృత్తాంతంలో బ్రహ్మ మానస సృష్టి, మనసు నుండి చారురూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడ పేరు సంధ్య అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఆవిడ చరిత్ర చెప్పుకుందాం. ఆవిడ చరిత్ర చాలా పవిత్రమైనది, శుభావహమైనది. శ్రవణమాత్రం చేతనే సకల కిల్బిషాలను తొలగించగల పరిశుద్ధమైనది. దీనిని విన్న స్త్రీలు సాధ్వీమణులవుతారు, సంతతాభ్యుదయాన్ని పొందుతారు. బ్రహ్మ మానసపుత్రికగా జన్మించిన మహాసౌందర్యరాశి అయిన సంధ్యను చూడగానే మన్మథ ప్రభావంచే తండ్రి అయిన పితామహునకు, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడున్న వారందరికీ కూడా మనస్సు చలించింది. సంధ్య కూడా కామపీడితురాలైంది. ధర్ముని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికిన పలుకులకు అక్కడున్నవారందరూ సంధ్యతో సహా సిగ్గుపడ్డారు. ఆవిడ దుఃఖిస్తూ అక్కడి నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై, నేను యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి దోషదృక్కులతో నన్ను వీక్షించాడు, మనసులో కామభావనను పొందాడు. నా మనసు కూడా పాపపంకిలమైంది. ఇదంతా మన్మథ ప్రభావం. దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు. కాని తండ్రి, సోదరుల విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే పాపాత్మురాలు ఉండబోదేమో. పాపపంకిలమైన ఈ దేహంతో నాకు ప్రయోజనం లేదు. ఉగ్ర తపస్సు చేసి పాప వినిర్ముక్తురాలినై ఆపై ఈ దేహాన్ని వేదమార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను. ఈ దేహం ఇక ఎంతమాత్రం ధర్మసాధనం కాజాలదు. భూమిమీద ఒక మర్యాదనను స్థాపిస్తాను అని విమర్శ చేసుకుంది. ఇలా చేస్తే ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడనే కామవికారాన్ని పొందకుందురుగాక. దేన్ని సాధించాలన్నా తపస్సుకు మించిన సాధనం లేదు కదా అనుకొని చింతించి సంధ్య చంద్రభాగా నదీతీరాన గల శ్రేష్టమైన చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది. దాన్నెరిగిన బ్రహ్మ సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగతుడు అయిన వశిష్ఠుని పిలిచి, పుత్రా వశిష్ఠ, అభిమానవతి అయిన సంధ్య పాపప్రక్షాళనా నిమిత్తం తపస్సు చేయగోరి చంద్రభాగా నదీతీరానికి వెళ్ళింది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇయ్యి. తపస్సు గురించి ఆమెకేమీ తెలియదు. నువ్వు ఉపదేశించు. నువ్వు రూపాన్ని మార్చుకో. ఈ రూపంలోనే వెడితే తిరిగి ఏదైనా వికారభావాన్ని పొందవచ్చు అన్నాడు. పితృవాక్య పరిపాలనానువర్తి అయిన వశిష్ఠుడు సరే అని అన్ని విధాలా మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగా నదీతీరానికి వెళ్ళి అక్కడ బృహల్లోహితమనే సరస్సు చెంత సంధ్యను చూశాడు. వికసించిన కమలాలతో నిండి ఉన్న ఆ సరస్సు ప్రదోషకాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ శోభిస్తున్న ఆకాశంలా ఉంది. ఆమెను చూసి, ఓ మంగళస్వరూపురాలా, ఈ నిర్జనమైన కొండపైకి ఎందుకొచ్చావు? నీవెవరి కుమార్తెవు? నువ్వేం చేయదలుచుకున్నావు? రహస్యం కాకపోతే చెప్పు. నీ ముఖం దిగులుగా ఉంది, కారణమేమిటి? అని ప్రశ్నించాడు. అప్పుడు సంధ్య వశిష్ఠునకు ఆదరంతో ప్రణామం చేసి, ఓ పూజ్యుడా, నేనే ప్రయోజనాన్ని కోరి ఈ తపోవనానికి వచ్చానో మీ దర్శనభాగ్యం చేత అది నెరవేరినట్లే భావిస్తున్నాను అంది. పిమ్మట తన వృత్తాంతాన్ని చెప్పి తపస్వరూపాన్ని వివరించమని కోరింది. బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనసులో సంతోషించి శంకరుని స్మరించి ఇలా ఉపదేశించాడు. హే భద్రా, ఎవరు తేజోమూర్తులలోకెల్లా గొప్ప తేజోమూర్తియో, ఎవరు తపోధనుడో పూజ్యుడో అట్టి శంకరుణ్ణి మనసులో ధ్యానమూర్తిగా నిలుపుకో. చతుర్విధ పురుషార్థాలకు ఏకైక ప్రథమ కారణము, జగత్తుకు ఆది అయిన శంభుణ్ణి సేవించు. ఓం నమః శివాయ, ఓం అను ఆద్యంతములయందు ఓంకారంగల మంత్రాన్ని జపించు. మౌనంగా స్నానం చేసి మౌనంగా శివుణ్ణి పూజించు. నీ తపస్సు ఫలిస్తుంది. శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలనిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు. చిత్తాన్ని అన్యథాయత్తం కానీయకుండా ఏకాగ్రమైన మనసుతో ఆవిడ తపస్సు చేస్తుండగా ఒక మహాయుగకాలం గడిచిపోయింది. ఆవిడ ఉగ్రతపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఆవిడ ఏ రూపాన్ని ధ్యానం చేసిందో ఆ రూపంతోనే అంతటా ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నవదనుడు, శాంతుడు అయిన శంకరుని చూచి సంతతధారాపాతంగా కన్నుల అశ్రుధారలొలక కించిదాశ్చర్యాన్ని, వెరపును పొంది సంధ్య నేనేం మాట్లాడాలి, ఎలా స్తుతించాలి అని చింతిల్లి కళ్ళు మూసుకుంది. ఆవిడ హృదయంలో వెంటనే హరుడు ప్రవేశించి దివ్యజ్ఞానాన్ని, దివ్యవాక్కును,
దివ్య నేత్రాలను అనుగ్రహించగా ఆవిడ ఎవని రూపాలను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వర్ణించలేరో అట్టి రూపాలను నేనెలా వర్ణించగలను? నీకు అనంతకోటి నమస్కారాలు అంటూ వేదసముంచిత వాక్కులతో స్తుతించింది. అర్ధగాంభీర్యం గల వాక్కులతో సంధ్య చేసిన ఈ స్తుతి విని శంకరుడు పరమానందభరితుడయ్యాడు. జడలు కట్టిన కేశపాసంతో నారచీరను, లేడి చర్మాన్ని ధరించి మంచుదెబ్బకు వాడిపోయిన పద్మం వంటి ముఖంతో మూర్తిభవించిన తపస్విలా ఉన్న ఆమెను వీక్షించి అపార కృపారసం వెల్లివిరియ శంకరుడు, హే భద్రే, నీ తపస్సుచేత స్తోత్రంచేత కూడా నేను సంప్రీతుడనయ్యాను. ఓ శుభకరమైన బుద్ధి కలదానా, వరాన్ని కోరుకో, నీ మనసులో ఉన్న కార్యసిద్ధిని కలిగిస్తాను. నీకు మంగళమగుగాక అన్నాడు. శంకరుని పలుకులకు పరమానందభరితురాలైన సంధ్య పారవస్యంతో అనేక ప్రణామాలనాచరించి, ఓ మహదేవా, నేను నీ వరానుగ్రహానికి యోగ్యురాలనైతే, నా పాపం నుండి పరిశుద్ధురాలినైతే ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టకతోడనే కామం కలవిగా పుట్టకుండుగాక. ఈ వృత్తాంతం లోకప్రసిద్ధిని పొంది నేను అపకీర్తిని పొందకుందునుగాక. ఇది నా మొదటి వరం. ఏ వ్యక్తిపైనా కామంతో కూడిన నా చూపు పడకుండుగాక. హే నాథా, నన్ను సతిగా పాణిగ్రహణం చేసుకోబోయే పురుషుడు సుహృదుడై నాకు మంచి స్నేహితుడై ఉండుగాక. నన్ను కామంతో చూసే వ్యక్తి యొక్క పురుషత్వం నశించి వాడు నపుంసకుడగుగాక. ఇది నా రెండవ వరం అని కరుణంతో లోకహితాన్ని కోరి సంధ్యాదేవి ప్రార్థించిన 2 వరాలను అనుగ్రహించి శివుడు, ఓ పతివ్రతా శిరోమణి, మంగళాంగి, విను. తపస్సుచే పరిశుద్ధురాలవయ్యావు. నీ పాపం భస్మీభూతమైంది. నీమీది కోపాన్ని విడిచిపెట్టేశాను. ఈ పైన మానవులు శైశవం, కౌమారం, యౌవనం, వార్ధక్యం అనే 4 దశలను క్రమంగా పొందుతారు. కౌమారావస్థ అంతంలోనూ యౌవన ప్రాదుర్భావంలోనూ మాత్రమే కామభావనను కలిగి ఉంటారు. ఈ పైన ప్రాణులు పుట్టుకతోడనే కామవాంఛ కలవారు కాకుందురుగాక. శుభాంగి, 3 లోకాల్లోనూ ఇతర స్త్రీలకెవ్వరికీ లేని పాతివ్రత్య భావాన్ని పొందగలవు. నీ భర్త తప్ప ఇతరులు నిన్ను కామనతో చూస్తే అట్టివాడు నీవు కోరినట్లే నపుంసకుడు, దుర్బలుడు అవుతాడు. మహాత్ముడు, తపస్శాలి, రూపవంతుడు అయిన సత్పురుషుడు నీకు పతి కాగలడు. మీరిద్దరూ అన్యోన్యంగా సప్తకల్పాంతాల వరకు జీవిస్తారు. ఓ పరిశుద్ధురాలా, నువ్వు తపస్సు ప్రారంభించి ఇప్పటికీ ఒక మహాయుగ కాలం గడిచింది. కృతయుగం అంతరించి త్రేతాయుగం నడుస్తోంది. నీ పూర్వజన్మలో ఈ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేస్తానని ప్రతిజ్ఞ చేశావు. అది నెరవేరే ఉపాయం చెబుతున్నాను విను. ఇప్పుడు నడుస్తున్న త్రేతాయుగంలోని మొదటి పాదంలో దక్ష ప్రజాపతికి అనేకమంది కన్యలు కలిగారు. వారు మితభాషణులు, శీల సంపన్నులు. వారందరికీ దక్షుడు యథోచితంగా వివాహం చేశాడు. అందులో 27 మందిని చంద్రుడికిచ్చి కళ్యాణం జరిపించాడు. చంద్రుడు ఇతర భార్యలను పరిత్యజించి రోహిణీయందు ప్రీతిమానసుడయ్యాడు. ఆ కారణంగా దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరూ నీ ఉన్న చోటుకు వచ్చారు. కాని నా యందు లగ్నమైన మనసు కల నువ్వు వారిని గమనించలేదు. బ్రహ్మగారు కూడా వచ్చి ఆకాశం వైపు చూచి చంద్రుడు పూర్వరూపాన్ని ఎలా పొందుతాడా అని చింతించి చంద్రశాప విముక్తికై ఈ చంద్రభాగా నదిని సృష్టించాడు. అదే సమయంలో మహాతపస్సంపన్నుడైన మేధాతిథి కూడా వచ్చాడు. ఆయన 12 సంవత్సరాలు అతి విస్తృతమైన జ్యోతిష్టోమమనే శ్రాతయజ్ఞాన్ని ప్రారంభించాడు. అదిప్పుడు కొనసాగుతోంది. ఆ శ్రితాగ్ని మహాప్రకాశమానంగా వెలుగుతోంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. పవిత్రురాలవైన నువ్వు నీ దేహాన్ని ఈ ప్రజ్వలితాగ్నిలో విడిచిపెట్టు. నా అనుగ్రహంచే నీవు అన్యులకు గోచరించవు అని ఉపదేశించి శంకరుడు అంతర్ధానమయ్యాడు. శంకర వచనానుసారంగా సంధ్య మేధాతిథి యజ్ఞశాలకు వెళ్లి తనకు గతంలో తపశ్చర్యా విధానాన్ని బ్రహ్మచారి రూపంలో వచ్చి ఉపదేశించిన బ్రహ్మమానస పుత్రుడైన వశిష్ఠ మహర్షిని మనసులో భర్తగా స్వీకరించి ఈశ్వరవర ప్రభావంచే అన్యులకు దృష్టిగోచరం కాకుండా అమ్మహాయజ్ఞ ప్రజ్వలితాగ్నియందు ఆనందంతో ప్రవేశించింది. వెంటనే పురోడాసగంధం సర్వత్రా వ్యాపించిన ఆ గంధహేతువు ఎవరికీ తెలియలేదు. శివుని ఆజ్ఞచే అగ్ని ఆమె శరీరాన్ని దహించి శుద్ధమైన సూక్ష్మ శరీరాన్ని సూర్యమండలమందు ప్రవేశపెట్టాడు. సూర్యుడామె శరీరాన్ని 2గా విభజించి పితరులకు, దేవతలకు ప్రీతిని కలిగించే నిమిత్తం తన రథమందు శాశ్వతంగా స్థాపించాడు. సంధ్యాదేవి యొక్క ఊర్ధ్వభాగం రాత్రిందినాల మధ్య ప్రాతస్సంధ్య అయింది. ఈ ఉదయ సంధ్య
దేవతాప్రీతికరం. మిగిలిన భాగం దివారాత్రాల మధ్య సాయం సంధ్య అయింది. ఇది పితరులకు ప్రీతిని కలిగిస్తుంది. అప్పుడు దయాళువైన శంకరుడు సంధ్య యొక్క ప్రాణాలను మనసుతో కలిపి సూక్ష్మ శరీర నిర్మాణం చేసి ఆ సూక్ష్మ శరీరంతో ఒక అందమైన బాలికను యజ్ఞవేదిక నుండి సృష్టించాడు. యజ్ఞం పరిసమాప్తం కాగానే యజ్ఞవేదిక మధ్యమందు తప్తకాంచన ప్రభలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలికను మేధాతిథిమునుల ఆమోదంతో కుమార్తెగా స్వీకరించి స్నానం చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని లాలించాడు. ఆమె ఏ కారణం చేత కూడా ధర్మానికి అడ్డుపడదని ఆమెకు అరుంధతి అని అన్వర్థనామాన్ని ఉంచారు మహర్షి. ఆ బాలిక చంద్రభాగా నదీతీరమందు తాపసారణ్యం అనే పేరుగల మేధాతిథి ఆశ్రమంలో పెరిగి ఆ ప్రాంతాన్నంతటినీ పవిత్రీకృతం చేసింది. త్రిమూర్తులతో కూడి దేవతలందరూ ఆ బాలికను బ్రహ్మమానసపుత్రుడైన వశిష్ఠునికిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో సుఖవర్ధనమైన గొప్ప ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవవేళ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కరకంజాతాల నుండి జారిపడిన నీటి నుండి పరమ పావనములైన శిప్ర మొదలగు 7 నదులు పుట్టాయి. అరుంధతి వశిష్ఠులకు శక్తి మొదలైన కుమారులు కలిగారు. పరమ పవిత్రమైన ఈ అరుంధతి గాథను విన్నా చదివినా వారికి ఇష్టకామ్యార్థసిద్ధి కలుగుతుందని శంకరుడు వరమిచ్చాడు. వచ్చేవారం మరో శివలీల గురించి చెప్పుకుందాం. సెలవా మరి.